నమస్కారం నమస్తే అమ్మా. గురూజీ, చాలా మందికి మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలు మనకు ఒక వైపు నుంచి కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి ముందు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళాలా, దేవాలయానికి అంటే స్వామి వారిని దర్శించుకున్న తర్వాత నవగ్రహాలకు వెళ్ళాలా, ఒకవేళ నవగ్రహాల వద్దకు వెళ్ళిన తర్వాత ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలి, ఎటువంటి పూజలు చేయాలి అన్నది కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ నవగ్రహాల దగ్గరికి మేము వెళ్ళాము, ఎటువంటి పూజలు చేయాలి, ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలి గురూజీ? ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వాస్తవానికి ఈ కలియుగంలో నవగ్రహాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఏ పూజ చేసినా కానీ తప్పకుండా నవగ్రహ పూజ చేయడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే గ్రహదోషం ఏది చేసినా కానీ గ్రహాలకు జపము, పూజలు, దానాలు ఇవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జాతకాన్ని కనుక పరిశీలించినట్టయితే ఏ గ్రహం బాగలేదో, ఏ గ్రహము నీచ స్థితిలో ఉందో, ఏ గ్రహం అనుకూలంగా లేదో, ఏ గ్రహము ఆ స్థానంలో ఉండకూడని స్థానంలో ఉందో దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క కుజుడు, ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు తీసుకుంటే అనుకూలమైన స్థానంలో లేకుంటే అది దాన్ని కుజదోషమని, కుజుడు అనుకూలంగా లేడని, నీచ స్థితిలో ఉన్నాడని చెప్పి దానికి సంబంధించి ఆయనకి ఇష్టమైన దానము, కందులు ఉంటే కందులు దానం చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా నవగ్రహాలకు ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఈ మాత్రం కలియుగంలో ఉంది. అయితే రాగానే ఫస్ట్ దేవాలయం సందర్శన చేసుకున్న తర్వాత మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇదివరకు చాలాసార్లు మీకు విన్నవించుకున్నాను, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కునే ఆచారం లేదు. కాబట్టి కాళ్ళు కడుక్కోకూడదు, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టుగా అవుతుంది. కాబట్టి అలాంటిది ఏమీ చేయకుండా మీరు ఎలా ప్రదక్షిణ చేయాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. నవగ్రహాలను ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అందరికీ మీరు చూసే ఉంటారు, 9 గ్రహాలు చుట్టూ 8 ఉండి మధ్యలో ఒక గ్రహం ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న గ్రహమే సూర్యుడు. అంటే సూర్యుడు మధ్యలో ఉండి చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి. సూర్యుడు ఏ వైపు ఉంటాడు? తూర్పు వైపు ఫేస్ చేసి ఉంటాడు. కాబట్టి అక్కడి నుండి, అంటే సూర్యునికి ఎదురుగా మనం నిలబడి అక్కడి నుండి ప్రదక్షిణము అంటే దక్షిణంగా చేసేది మనకు ప్రదక్షిణం అన్నట్టు. కాబట్టి దక్షిణ వైపుగా అంటే మనము ఏ విధంగా ఎప్పుడైతే నిలబడతామో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనం ప్రదక్షిణ చేస్తున్నట్లయితే ఆ విధంగా ప్రదక్షిణ చేయాలి. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏంటి అని అంటే, మామూలుగా మీకు ఎలాంటి కోరిక లేకుండా మామూలుగా గుడికి వచ్చి ఆలయానికి వచ్చి ప్రదక్షిణ చేస్తున్నామంటే ఒక 9 ప్రదక్షిణలు చేయండి, తప్పేం లేదు. కానీ ఒక పర్టిక్యులర్ పని మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు అనుకూలంగా లేదు, మంగళవారం నాడు కుజునికి ప్రదక్షిణ చేయమని ఎవరో చెప్పారు జ్యోతిష్యుడు. కాబట్టి మీరు ప్రదక్షిణ చేయాలి. చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అని అంటే, మీరు ఏ ప్రదక్షిణ చేసినా, ఏ పూజ చేసినా, నవగ్రహాల సంబంధించి ఏ పూజ చేసినా కానీ సూర్యుడిని కలుపుకొని చేస్తేనే అది పరిపూర్ణం అవుతుందని శాస్త్రం. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు కనుక తీసుకున్నట్లయితే ఆయనకి ఇష్టమైన సంఖ్య 7, సూర్యునికి ఇష్టమైన సంఖ్య 6. కాబట్టి 6 + 7 మొత్తం 13. అంటే మీరు 13 ప్రదక్షిణలు చేయాలి అని అర్థం. మీరు ఏ గ్రహాన్ని తీసుకున్నా కానీ, అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వెళ్ళే రోజు శనివారం. ఎందుకంటే శని అంటే అందరికీ భయం. కాబట్టి శని గ్రహం యొక్క భయానికి అయినా మరి ప్రతి శనివారం తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంత శనిగ్రహం మీద నువ్వుల నూనె, నువ్వులు వేయడము, నల్ల బట్ట కప్పడము ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా శనికి ప్రదక్షిణ, శని దోషము ఉన్నప్పటికీ శని దగ్గర నుంచి చేయకూడదు. ఏ గ్రహ దోషం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ దగ్గర నుంచి చేయకూడదు. మళ్ళీ తూర్పు దగ్గరికి వచ్చి సూర్యునికి అభిముఖంగా ఎదురుగా ఉండేనే చేయాలి. ఆ విధంగా చేస్తేనే ప్రదక్షిణం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇవి 19 + అవి 6 మొత్తం 25 ప్రదక్షిణం చేయాలి. చేస్తే అప్పుడు శనికి నువ్వు పరిపూర్ణంగా ప్రదక్షిణ చేసినట్టు. అంతేగాని శనికి ఎంత 19 సంఖ్య కాబట్టి 19 ప్రదక్షిణ చేసినా అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను, గ్రహాలకు అధినాయకుడు సూర్యుడు. సూర్యుడిని వదిలిపెట్టి మీరు జపము చేసినా, పూజ చేసినా, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినా అది అసంపూర్ణము, పరిపూర్ణము కాదు. కాబట్టి సూర్యుని కలుపుకొని చేయాలి, సూర్యుని సంఖ్య కలుపుకొని చేయాలి. జపం చేసిన ఒక కుజగ్రహానికి అనుకూలంగా లేదు, లేకుంటే ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, ఏదో రాహు అనుకూలంగా లేదు, రాహుకు సంబంధించిన సంఖ్య మనము జపం చేస్తున్నాం. జపం చేస్తున్నప్పుడు తప్పకుండా జపం అయిపోయిన తర్వాత యథాశక్తి సూర్యుని కూడా జపం చేయాలి. చేస్తే అది పరిపూర్ణం అవుతుంది. తర్పణ మొదలైన ఏది చేసినా, ఏ పని చేసినా కానీ, నవగ్రహాలకు సంబంధించి ఏ పని చేసినా కానీ తప్పకుండా సూర్యుని కలుపుకొని చేస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. అంటే మీరు ఏ గ్రహానికి మీరు అనుకూలంగా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్రునికి ప్రదక్షిణ చేస్తున్నాడు అనుకోండి, చంద్రగ్రహం మంచిగా లేదు, చంద్రుడు మనశ్శాంతిని ఇచ్చేవాడు,
మంచి ఆయుష్నిచ్చేవాడు. అలాంటి చంద్రుడు అనుకూలంగా లేదు. అలాంటి చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రదక్షిణలు చేయమని చెప్పారనుకోండి. ఎన్ని 10 ప్రదక్షిణలు చేయాలి. 10 ప్రదక్షిణాలు 10 + 6 16 ప్రదక్షిణలు చేయాలి. చేస్తే అది పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే 6 సూర్యునికి సంఖ్య కాబట్టి 10 + 6 ఈ విధంగా 16 ప్రదక్షిణలు చేయాలి. చంద్రునికి సంబంధించి 16 ప్రదక్షిణలు చేస్తేనే అది పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నిదానంగా చక్కగా మంచిగా మీరు ఏ గ్రహానికైతే సూర్యుని సంఖ్య కలిపినప్పటికీ కూడా మీరు ఏ గ్రహానికి పూజ చేస్తున్నారో ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని కానీ ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కానీ మీకు మీ అర్చకుడు కానీ మీ పూజారి కానీ మీ జ్యోతిష్యుడు మీకు ఏదైతే ఇస్తాడో ఆ మంత్రాన్ని జపిస్తూ పఠిస్తూ మీరు ప్రదక్షిణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శనికి ప్రదక్షిణ చేస్తున్నాను అనుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేది శని యొక్క శ్లోకం. కాబట్టి ఆ శ్లోకాన్ని పఠిస్తూ మనం ప్రదక్షిణ చేయాలి. ఆ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏ గ్రహానికి చేసినా కానీ ఆ విధంగా. తర్వాత చివరికి లాస్ట్కు సూర్యునికి సంబంధించి కూడా ఒకటి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని సూర్యునికి సంబంధించి కూడా ఒకసారి మనసులో ధ్యానం చేసుకొని అప్పుడు ఆ విధంగా చేస్తే అది పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది. ఎందుకనంటే సూర్యుడిని కలుపుకోకుండా మనం ఏది చేయలేము. ఎందుకంటే కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా అందరికీ సమానమైన దైవము ఉన్నవాడు సూర్యుడు చంద్రుడు మాత్రమే. కాబట్టి అలాంటి సూర్యుడు మనకు తేజస్సునిస్తాడు, వెలుగునిస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాంటి ఆరోగ్యం ఇచ్చే సూర్యుడిని తప్పకుండా మనం కలుపుకుంటేనే, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాము మనం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి సూర్యుని కలుపుకొనే ఈ ప్రదక్షిణ కనుక చేసినట్టయితే ఇంకా మంచి ఫలితం పొందుతాము అని నేను మీకు ప్రతిసారి మీకు విన్నవించుకునేది ఏంటంటే మీరు ఈ విషయాలన్నీ మీరు రోజు చేస్తూ ఉంటారు. ఇంత క్రితం ఆలయ విషయంలో కానీ లేకుంటే గ్రహ ప్రదక్షిణ విషయంలో కానీ ఏదైనా కానీ మీరు నిత్యం చేస్తూ ఉన్నారు. చేసేటప్పుడు కాస్త కొన్ని నియమాలు పాటిస్తే అది ఇంకా పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది అని నా ఉద్దేశం. అందుకోసం మీకు మరీ చెప్పడం గల కారణం ఇదే. ఏంటనంటే మీరు ప్రతిసారి తప్పకుండా వస్తారు. శనివారం ఉన్నదనుకోండి, శనివారం మీరు శని అనుకూలంగా లేదు కాబట్టి 19 ప్రదక్షిణలు చేస్తారు. ఇంకొక 6 కలిపి చేశారనుకోండి మీకు 100% రిజల్ట్ వస్తుంది కదా. మీరు అదే సమయాన్ని కూడా మార్పు లేదు, దేంట్లో కాలంలో దేంట్లో మార్పు లేదు. కాబట్టి ఒక 1-2 మినిట్స్ అటు ఇటు అంతే. మీరు అదే ఇంకొక 6 ప్రదక్షిణలు కలిపి చేశారనుకోండి మీకు 25 ప్రదక్షిణలు చేస్తే మీకు ఆ పరిపూర్ణమైన 100% ఫలితం వస్తుంది. ఇప్పుడు 19 చేస్తే మీకు ఇన్కంప్లీట్ లాగానే ఉంటుంది కదా, పరిపూర్ణత లేదు కదా. కాబట్టి అది చేశారనుకోండి ఇంకా మీకు పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా ఏ విధంగా మీరు శనికి ఉన్నారు కాబట్టి పూజ చేస్తారు. నూనె పోయడము, నువ్వులు వేయడము, బట్ట వేయడము, నల్ల బట్ట వేయడము ఇవన్నీ చేసి నమస్కారం చేసుకొని అక్కడ దేవునికి శనికి దీపాన్ని ఆరాధన చేసి అవన్నీ చేసిన తర్వాత నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని చదువుకుంటారు కదా. అదేవిధంగా చదువుకున్న తర్వాత ఒక్కసారి జపాకుసుమ సంకాశం సూర్యునికి సంబంధించి కూడా చదువుకోండి. ఏది రాకపోతే ఓం సూర్యాయ నమః అనుకోండి, ఓం ఆదిత్యాయ నమః అనుకోండి. ఆ విధంగా మీరు సూర్యునికి సంబంధించి కాస్త మీరు కూడా అక్కడ ఒకసారి మీరు గుర్తు చేసుకున్నారనుకోండి, నమస్కారం చేసుకున్నారనుకోండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది కదా. నేను చెప్పేది అది. అందుకోసం మీరు చేసే పని చేస్తున్నారు కానీ అందులో పరిపూర్ణత లేదు. ఆ పరిపూర్ణత లేనప్పుడు మనకు రిజల్ట్. అందుకోసమే మనకేంటి ఇవన్నీ తెలియకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను బట్ నాకు రిజల్ట్ రావట్లేదు, నేను ఈ విధంగా చేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అనంటే మీ ఎక్కడో సమ్వేర్ మిస్టేక్ ఉంటుంది. మీరు దాన్ని ఐడెంటిఫై చేయండి. ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేయండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే ఉంటారు కదా, అర్చకులు ఉంటారు, పూజారు ఉంటారు, జ్యోతిష్యులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి అంటే దాంట్లో ఉన్న చిన్న లోపాలను వాళ్ళు సర్ది చెప్తారు. ఆటోమేటిక్గా మీకు యూ విల్ గెట్ 100% రిజల్ట్. అప్పుడు ఆ విధంగా చేసినట్టయితే మంచి మీకు రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా చేయండి. గ్రహ ప్రదక్షిణ చేసే విధానము అది. కాబట్టి సూర్యుని కలుపుకొని మీరు ప్రదక్షిణ చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకనంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అని సూక్తి. ఎందుకనంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడే కాబట్టి అలాంటి భాస్కరుని కలుపుకొని మీరు ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్టయితే చక్కని ఫలితాన్ని పొందుతారు. గురూజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క గ్రహానికి 19 ప్రదక్షిణలే ఉంటాయా లేదా ఒక్కొక్క గ్రహానికి వేరు నెంబర్ అనేది ఉంటుందా? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. సూర్యుని కనుక తీసుకుంటే ఆయనకి ఇష్టమైన సంఖ్య 6, చంద్రుని తీసుకుంటే 10, ఈ విధంగా కుజుడు కనుక తీసుకుంటే 7, బుధుడు కనుక తీసుకుంటే 17, ఈ విధంగా గురుడు కనుక తీసుకుంటే 16, శుక్రుడు కనుక తీసుకుంటే 20, శని కనుక తీసుకుంటే 19, రాహు 18, కేతువు 7. ఈ విధంగా వారికి సంబంధించి వారి సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యకు ఆ సూర్యునికి సంబంధించిన 6 కలుపుకొని ప్రదక్షిణ చేస్తే పరిపూర్ణ ఫలితం వస్తుంది. అంటే చాలా మందికి సాధారణంగా నాకు గ్రహాలకు సంబంధించి నాకు ఒక సంఖ్య తెలియదు,
ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గురువు గ్రహం తీసుకున్నాము అంటే గురుగ్రహానికి సంబంధించి నాకు సంఖ్య తెలియదు. సామాన్యంగా నేను నవగ్రహాల దగ్గరకు వెళ్ళాను అంటే ఎన్ని ప్రదక్షిణలు చేసుకోవచ్చు? నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన విషయం అదే. మీకు ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రహం దోషం ఉందని మీకు ఎవరు చెప్తారు? సంబంధించిన జ్యోతిష్యుడు చెప్తాడు. చెప్పినప్పుడు తప్పకుండా ఆ సంబంధించిన సంఖ్య కూడా అన్ని మీకు వివరంగా చెప్తాడు. మీకు ఏమీ లేదనుకోండి, మీరు చేయవలసిన పని ఏంటనంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేయండి, మంచి ఫలితం పొందుతారు. చాలా చక్కటి అంశాలను పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.